హలో నమస్తే అండ్ వెల్కమ్ టు ఆశీర్వాద్ వంటలు। ఇవాళ నేను మీ అందరి కోసం ఎంతో సింపుల్ ఈజీ एंड टेस्टी रेसिपी చూపించబోతున్నాను। అది लौकी कोफ्ता। आज मैं आप सबके लिए बहुत ही सिंपल ఈజీ और टेस्टी रेसिपी बताने वाली हूँ। वो है लौकी कोफ्ता। लौकी कोफ्ता అంటే మన ఆనపకాయతో కోఫ్తా అండి। సో ఈ ఆనపకాయతో కోఫ్తా కోసం కావాల్సిన పదార్థాలు చూసేసుకుందామా మరి। सो लौकी कोफ्ता के लिए जो जो इंग्रेडिएंट्स चाहिए देखेंगे, चलिए। సో ఫస్ట్ ఇక్కడ నేను ఆనియన్స్ అండ్ టమాటోస్, ఇక్కడ నేను ఒక 4 ఆనియన్స్ తీసుకున్నాను, ఒక 2 టమాటోస్ తీసుకున్నాను। తర్వాత ఆనపకాయని ఇక్కడ నేను మంచిగా గ్రేట్ చేసి పెట్టుకున్నాను। కొన్ని కాజులు తీసుకున్నాను, ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ కాజులు। తర్వాత షాజీరా, ఒక 3 గ్రీన్ చిల్లీస్, తర్వాత శనగపిండి, గరం మసాలా ఇక్కడ ఎవరెస్ట్ కిచెన్ కింగ్ వాడుతున్నాను, కసూరి మేథి, కాశ్మీరీ లాల్ మిర్చ్ అండి, ధనియా పౌడర్, కొంచెం పెప్పర్, కొంచెం ఆమ్చూర్, టర్మరిక్। తర్వాత ఇక్కడ నేను కొంచెం ఫైన్లీ చాప్డ్ పుదీనా, దీన్ని నేను మంచిగా వాష్ చేసుకొని పెట్టుకున్నాను। దెన్ మన కొత్తిమీర। తర్వాత ఈ లౌకీని మనము గ్రేట్ చేశాక దీన్ని స్క్వీజ్ అవుట్ చేస్తే ఎక్సెస్ వాటర్ వచ్చిందని నేను ఇలా కలెక్ట్ చేసి పెట్టుకున్నాను। ఇది నేను గ్రేవీలో వేస్తాను। అమూల్ ఫ్రెష్ క్రీమ్ వాడుతున్నాను, ఇది ఆప్షనల్, ఒకవేళ మీ దగ్గర క్రీమ్ లేకపోయినా నాట్ అ ప్రాబ్లం అండి। తర్వాత ఆయిల్ ఫర్ డీప్ ఫ్రైయింగ్ అండ్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ కర్రీ। తర్వాత కొంచెం बटर एंड सॉल्ट। सो लौकी कोफ्ता के लिए सामग्री देखेंगे। यहाँ पर मैंने 4 प्याज लिया है और 2 टमाटर लिया है। यहाँ पर मैंने लौकी लिया है जिसे मैंने कद्दूकस कर रखा है, और थोड़े से काजू, हैंडफुल ऑफ काजू लिया है, शाजीरा लिया है, 3 ग्रीन चिलीज लिए हैं। फिर मैंने यहाँ पर पुदीना और धनिया लिया है जिसे मैंने बारीकी से काट कर रखा है। फिर यहाँ पर ड्राई मसाला मैंने बेसन लिया है, 1 कप बेसन लिया है। फिर यहाँ पर मैं किचन किंग एवरेस्ट किचन किंग का उपयोग कर रही हूँ। गरम मसाला आप कोई भी चॉइस का भी यूज़ कर सकते हैं, किसी भी चॉइस का भी गरम मसाला यूज़ कर सकते हैं। कसूरी मेथी, कश्मीरी लाल मिर्च, धनिया पाउडर, आमचूर पाउडर, हल्दी, थोड़ा सा काली मिर्च अंटे पेपर। और यहाँ पर मैंने जो कद्दूकस कर रखा था तब उसी समय जो पानी निकला है, एक्सेस पानी, मैंने उसे इस बाउल में ऐसा ले लिया है। थोड़ा सा अमूल फ्रेश क्रीम, अगर आपके पास क्रीम नहीं है तो कोई बात नहीं। फिर थोड़ा सा बटर, ऑयल फॉर डीप फ्राइंग एंड द प्रिपरेशन ऑफ करी, और नमक स्वाद अनुसार। సో మన లౌకీ కోఫ్తా కోసం కావాల్సిన పదార్థాలు చూసేసుకున్నాం కదండి। సో దీని ప్రాసెస్ చూసుకుందాం। దీనికి 2 మెయిన్ స్టెప్స్ అండి। ఫస్ట్ ఇస్ ద ప్రిపరేషన్ ఆఫ్ కోఫ్తా అండ్ సెకండ్ ఇస్ ద ప్రిపరేషన్ ఆఫ్ ది గ్రేవీ। సో फर्स्ट మనం कोफ्ता प्रिपरेशन చూసుకుందాం। సో ఫస్ట్ हम कोफ्ता का प्रिपरेशन देखेंगे। कम ऑन लेट्स गेट स्टार्टेड। మనము కోఫ్తాని ప్రిపేర్ చేసుకుందామండి। కోఫ్తా ప్రిపరేషన్ కోసం చూద్దాం। देखिए पहले हम कोफ्ता का प्रिपरेशन देखेंगे। సో ఫస్ట్ ఇక్కడ నేను ఒక డీప్ ప్లేట్ తీసేసుకున్నాను। ఇప్పుడు ఇందులో నేను అన్ని ఇంగ్रेडिएंट्स వేస్తాను 1 बाय 1। सो देखिए मैंने यहाँ पर पहले एक डीप प्लेट ले लिया है। अब मैं इसमें एक एक कर डालूंगी। फर्स्ट ఇప్పుడు నేను ग्रेटेड आनपकाय వేసేసుకున్నానండి ఇందులో। देखिए पहले मैंने ये प्लेट में ग्रेटेड लौकी ले लिया है। अब मैं इसमें पूरे ड्राई पाउडर्स डालूंगी। ఇప్పుడు ఇందులో నేను అన్ని డ్రై పౌడర్స్ వేస్తాను। ఫస్ట్ ఇందులో నేను డ్రై పౌడర్స్ అన్ని వేసుకున్నాను। ధనియా పౌడర్, గరం మసాలా, పసుపు, ఉప్పు, కారం, మిరియాల పొడి। देखिए पहले मैंने इसमें ड्राई मसाला डाल लिया है। वो है धनिया पाउडर, गरम मसाला, सॉल्ट, रेड चिली पाउडर, टर्मरिक और काली मिर्च पाउडर। సో నెక్స్ట్ ఇదంతా నేను ఒకసారి మిక్స్ చేసేసుకుంటాను। अब मैं इसे अच्छे నెక్స్ట్ ఇందులో నేను కొత్తిమీర, పుదీనా అండ్ శనగపిండి కూడా వేసేసుకున్నాను। देखिए नेक्स्ट मैंने इसमें पुदीना, धनिया और बेसन भी डाल लिया है। ఇప్పుడు ఇదంతా నేను మంచిగా మిక్స్ చేసేసుకుంటాను। मैं ये पूरे अच्छे से मिला लूँ। నేను ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకున్నాను। అండ్ కొంచెం మనం సాల్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలండి। నేను ఒకసారి చెక్ చేసుకున్నాను, నా సాల్ట్ అంతా పర్ఫెక్ట్గా ఉంది। దీన్ని ఒక 15 मिनट्स నేను ఇలా రెస్ట్ చేసేస్తాను। देखिए मैंने इसे अच्छे से मिला लिया है, और फिर मैंने थोड़ा एक बार चेक भी कर लिया है कि नमक ज़्यादा या कम या कुछ ज़रूरत हो। तो मेरा तो सब कुछ परफेक्ट है। तो अब हमें इसे एक 15 मिनट के लिए ऐसा रेस्ट करना है। तो तब तक हम ग्रेवी की प्रिपरेशन देखते। तो
फर्स्ट ఇక్కడ నేను ఒక पैन తీసేసుకున్నాను ఇప్పుడు ఇందులో నేను ఆయిల్ వేసేసుకుంటానండి देखिए मैंने एक पैन ले लिया है मैं इसमें थोड़ा सा ऑयल तो ఇప్పుడు ఇందులో నేను ఆనియన్స్ టొమాటోస్ నేను రఫ్గా చాప్ చేసినవి ఇందులో వేసేసుకున్నానండి ఇప్పుడు ఇదంతా ఒకసారి నేను మిక్స్ చేసేసుకుంటాను देखिए मैंने इसमें ऑनियंस और टोमेटोज जो हमने रफली चॉप किया है मैं इसमें डाल लिया है एक बार मैं इसे मिला लूँगी ఇందులో నేను కాజు కూడా వేసేసుకున్నానండి ఇవన్నీ కలిపి నేను మంచిగా వేయించేసుకుంటాను देखिए मैंने इसमें काजू भी डाल लिया है मैं अच्छे से मिला చూడండి ఇదంతా మంచిగా కుక్ అయిపోయింది ఇప్పుడు నేను ఇందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకుంటాను ఒక 2 मिनट्स ఉంచి ఇదంతా నేను ఒక पेस्ट చేసేసుకుంటాను देखिए ये अच्छे से कुक हो गया है मैं इसमें थोड़ा सा हल्दी भी ऐड करूँगी और फिर मैं इसे 2 मिनट के लिए रखकर इसे मैं पेस्ट कर लूँगी నేను పసుపు కూడా యాడ్ చేసేసుకున్నాను మిక్స్ చేసేసుకున్నాను అండ్ ఇది నేను ఒక 2 मिनट्स మంచిగా కుక్ కూడా చేసేసుకున్నాను అండ్ ఇప్పుడు నేను ఇది ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు నేను ఇది మంచిగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకుంటాను देखिए मैंने इसमें हल्दी डाल लिया है और इसे 2 मिनट के लिए पका भी लिया है अब मैं स्टव ऑफ कर लूँगी और इसे अच्छे से पीस लूँगी అండి నేను మళ్ళీ సేమ్ ప్యాన్ తీసేసుకున్నాను అందులో నేను మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కగానే ఇందులో నేను కొంచెం షాజీరా వేసేసుకుంటాను అండ్ नेक्स्ट నేను पेस्ट వేసేసుకుంటాను देखिए मैंने अब सेम पैन लिया है इसमें मैंने थोड़ा सा तेल डाला है तेल गरम होते ही मैं थोड़ा सा షాజీరా ఇందులో నేను షాజీరా వేసేసుకున్నాను ఇది కొంచెం కుక్ అవ్వగానే నేను ఇప్పుడు ఆ పేస్ట్ చేసేసుకుంటాను देखिए मैंने షాజీరా डाल लिया है इसे थोड़ा होते ही मैं इसमें पेस्ट डाल ఇప్పుడు నేను పేస్ట్ని కూడా ఇందులో గ్రైండ్ చేసిన పేస్ట్ని వేసేసాను देखिए मैंने इसमें वो ग्राइंडेड पेस्ट भी डाल लिया है अब मैं इसे अच्छे से मिला लूँगी ఇదంతా నేను ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకుంటాను ఒక 2 मिनट्स ఇది మంచిగా డ్రై మసాలాస్ అన్నీ వేసుకున్నాను ఇందులో నేను కొంచెం ఆమ్చూర్ పౌడర్ వేసుకున్నాను కొంచెం గరం మసాలా అది మన ఎవరెస్ట్ కిచెన్ కింగ్ వేసాను కాశ్మీరీ లాల్ మిర్చి వేసాను సాల్ట్ వేసాను కొంచెం షుగర్ వేసాను అండ్ ధనియా పౌడర్ కూడా వేసాను సో ఇదంతా నేను మంచిగా మిక్స్ చేసేసుకుంటాను देखिए अब मैंने इसमें ड्राई मसालास डाल लिया है धनिया पाउडर आमचूर पाउडर एवरेस्ट किचन किंग कश्मीरी लाल मिर्च सॉल्ट और थोड़ा सा शुगर ताकि इसके फ्लेवर्स अच्छे से आए ఇప్పుడు ఇదంతా నేను మిక్స్ చేసుకొని మంచిగా కుక్ అవనిస్తాను కదండి ఇదంతా నేను మంచిగా మిక్స్ చేసేసుకున్నాను నేను కొంచెం వాటర్ యాడ్ చేశాను అండ్ ఇదంతా నేను ఒక 10 मिनट्स మంచిగా కుక్ అవనిస్తాను మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి देखिए हमारा ग्रेवी मैंने अच्छे से मिक्स कर लिया है फिर मैंने थोड़ा सा पानी डाला है ताकि इसकी कंसिस्टेंसी अच्छे से एडजस्ट हो और मैं इसे 10 मिनट के लिए पकाऊंगी अच्छे से भूनूंगी ఇప్పుడు చూసారు కదండి గ్రేవీ మంచిగా కుక్ అయింది ఇప్పుడు ఇందులో నేను కొంచెం కసూరి మేథి కూడా వేసేసుకున్నాను ఆయిల్ అంతా చక్కగా మంచిగా ఇలా పైకి వచ్చింది ఇదంతా నేను ఒకసారి మిక్స్ చేసేసుకుంటాను देखिए ग्रेवी अच्छे से कुक हो गया है अब मैं इसमें कसूरी मेथी भी डाल लिया है और इसे एक 5 मिनट के लिए अच्छे से भून लूँगी और फिर मैं स्टव ऑफ कर लूँगी చూసారు కదండి ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకొని ఒక్క 5 మినిట్స్ నేను దీన్ని మంచిగా కుక్ చేసేసుకుంటాను అండ్ దెన్ నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేస్తాను సో ఇదంతా నేను మిక్స్ చేసుకున్నాను దీన్ని నేను మంచిగా కుక్ చేసేసుకున్నాను ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను అండ్ దీన్ని నేను పక్కన పెట్టేసుకుంటాను मैंने इसे अच्छे से पका लिया है अच्छे से मिला लिया है इसे अच्छे से भून लिया है अब मैं स्टव ऑफ कर लूँगी और ये ग्रेवी को मैं थोड़ी देर के लिए बाजू में रख लूँगी तो फर्स्ट ఇప్పుడు నేను ఇక్కడ కోఫ్తాని ఫ్రైయింగ్ కోసం అని నేను కడాయి తీసుకున్నాను అందులో నేను ఆయిల్ వేసేసుకున్నాను ऑयल नी हीट निद्दामंडी देखिए पहले मैंने एक कढ़ाई ले लिया है उसमें मैंने डीप फ्राइंग के लिए ऑयल डाल लिया है जब तक ये ऑयल गर्म हो जाए तब तक हम कोफ्ता उसको प्रिपेयर कर लेंगे चलिए నేను మన ఆనపకాయ మిక్స్చర్ని ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసేసుకున్నాను మన కోఫ్తాస్ని ఇలా చేసేసుకున్నాను ఇప్పుడు వీటిని నేను డీప్ ఫ్రై చేస్తాను देखिए हमारे लौकी का मिक्सचर जिसे मैंने ऐसे राउंड बॉल्स में बनाया है हमारे कोफ्ते अब ये रेडी है फॉर फ्राई నేను మన కోఫ్తాస్ని వేసేసాను డీప్ ఫ్రైయింగ్కి ఇది ఫ్రై అవ్వగానే నేను మీకు ఒకసారి చూపిస్తాను देखिए मैंने कोफ्ते को ऐसा डाल लिया है डीप फ्राइंग के लिए अब ये डीप फ्राई होते ही मैं दिखाऊंगी आपको ఇది మనం लो फ्लेम లోనే ఫ్రై చేయాలండి देखिए इसे हमें लो फ्लेम में ही फ्राई करना कोफ्तास्ని మంచిగా ఇలా ఫ్రై చేసేసుకున్నాను देखिए हमारे कोफ्ते रेडी है मैंने इसे फ्राई कर ऐसा रख लिया है सो अब हम इसे 1 मिनट के लिए बाजू में रखेंगे ఇప్పుడు ఇది నేను ఇలా పక్కనే ఉంచుకుంటాను ప్రాసెస్లో ఇప్పుడు నేను ఇందాక మనం పక్కన పెట్టుకున్న గ్రేవీని నేను మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఆన్ చేసేసాను ఒక్కసారి
देखिए जो नेक्स्ट प्रोसेस में हम जो ग्रेवी जो बाजू में रखे थे, मैंने अभी उसे स्टोव के ऊपर रख लिया है, उसे ऑन कर लिया है। अभी मैं इसमें वो जो हमने लौकी का पानी जो हमने कलेक्ट किया था, मैं उसमें थोड़ा सा वो पानी डालूंगी। ఇందాక మనము ఆనపకాయని గ్రేట్ చేసినప్పుడు మిగిలిన వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ని కొంచెం వేసుకుని నేను ఆ వాటర్ కూడా వేసేసాను। ఒక్కసారి నేను మంచిగా అంతా మిక్స్ చేసుకుంటాను। देखिए मैंने पानी भी थोड़ा सा डाल लिया है। वो जो लेफ्ट ओवर पानी था हमने कद्दू का, मैंने वो उसमें डाल लिया है और मैं इसे अच्छे से मिला ले रही हूँ। ఇదంతా నేను ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను। ఇప్పుడు ఇందులో నేను కొంచెం क्रीम కూడా వేసుకొని మిక్స్ చేసుకుంటాను। देखिए अब मैं इसमें थोड़ा सा क्रीम भी डालूंगी और मिक्स कर लूंगी। मैंने इसमें क्रीम भी डाल लिया है। చూడండి నేను క్రీమ్ కూడా వేసేసుకున్నాను। ఇప్పుడు ఇదంతా నేను ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకుంటాను। देखिए मैं इसे अच्छे से నేను మంచిగా మిక్స్ చేసేసుకున్నాను। ఇప్పుడు ఒక్కసారి నేను సాల్ట్ కోసం చెక్ చేసుకుంటాను। देखिए मैंने अच्छे से मिला लिया है। एक बार मैं सॉल्ट भी चेक कर लूंगी ताकि इसमें करेक्ट है या नहीं। ओके अंडी, नादी अंता परफेक्ट गा ఉంది। देखिए मेरा तो सॉल्ट पूरा परफेक्ट है। अब मुझे डालने की जरूरत नहीं है। नेक्स्ट ఇప్పుడు ఇందులో నేను కోఫ్తాస్ కూడా యాడ్ చేస్తాను। సో ఇప్పుడు ఇందులో నేను కోఫ్తాస్ కూడా యాడ్ చేసేసుకున్నాను। देखिए मैंने इसमें कोफ्ते भी ऐड कर लिया है। ఇప్పుడు ఇదంతా నేను ఒక 5 मिनट्स మంచిగా కుక్ అవనిస్తాను। నేను మంచిగా మూత పెట్టేసుకుంటాను। देखिए मैं इसे 5 मिनट के लिए अच्छे से पकने दूंगी। अब मैं ऐसा लिड क्लोज कर लूंगी। మన కోఫ్తాస్ మంచిగా అంతా కుక్ అయిపోయింది। ఇప్పుడు దీన్ని నేను మంచిగా ప్లేట్ చేసేసుకుంటాను। देखिए हमारे कोफ्ते अच्छे से सब कुछ कुक हो गया है, पूरा सब्जी कुक हो गया है। अब मैं इसे अच्छे से प्लेट మన लौकी कोफ्ता रेडी अंडी। దీన్ని నేను ఇలా ప్లేట్ చేసుకున్నాను। देखिए हमारा लौकी कोफ्ता रेडी है, जिसे मैंने ऐसा प्लेट किया है। నేను కొంచెం ఫ్రెష్ క్రీమ్ ఇంకా కొత్తిమీర పైన వేసుకున్నానండి। देखिए मैंने थोड़ा सा फ्रेश क्रीम और धनिया के पत्ते से इसे गार्निश किया है। సో చూసారు కదండి, ఎంతో సింపుల్గా ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే మన ఆనపకాయతో కోఫ్తా लौकी कोफ्ता रेडी अंडी। देखिए बहुत ही सिंपल, ఈజీ और एक टेस्टी रेसिपी है लौकी कोफ्ता। ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో తప్పక నచ్చుతుంది అనేది మీరు డెఫినెట్గా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను। मैं आशा करती हूँ कि आप ये रेसिपी ज़रूर ट्राई करेंगे। सो మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను। फिर मैं एक नए वीडियो के साथ आपके सामने हाजिर हो जाऊंगी। टिल देन इट्स मी साइनिंग ऑफ। टेक केयर, बाय एंड